తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ ఆకాశానికి నిచ్చెన 11వ భాగం. రచన కె లక్ష్మీకాంతమ్మ గారు. జరిగిన కథ. అవినాష్ ఇప్పుడు అందమైన కళలు కంటూ ఉంటాడు. తీరని ఆ కళల గురించి అతడి భార్య వెటకారాలాడుతుంటుంది. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న కూతురు వెంట తోడుగా వెళ్ళమని భార్య గాయత్రి చెప్తుంది. రవీంద్ర కొడుకు వంశీకృష్ణ 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయి తన కూతురికి 2nd క్లాస్ వచ్చిందని అవినాష్ ఫీల్ అవుతాడు. తమ పిల్లలకి మెడిసిన్లో సీట్ వస్తుందని రవీంద్ర అవినాష్లు ఛాలెంజ్ చేసుకుంటారు. ఎగ్జామ్స్ బాగా రాయటం కోసం క్రికెట్ ఆడకూడదని వంశీకృష్ణ నిర్ణయం తీసుకునేసరికి అతడి తల్లి ఆశ్చర్యపోతుంది. అవినాష్ ప్రవర్తన, అతని నిర్ణయాలు గాయత్రిని బాగా భయపెడుతూ ఉంటాయి. ఆఫీస్కి బయలుదేరిన అవినాష్ ప్రసాదరావుతో మాట్లాడాలని నర్సింగ్ హోంలోకి వెళ్తాడు. తామున్న పరిస్థితి, అవినాష్ ప్రవర్తనల గురించి రవీంద్రతో చెప్తుంది గాయత్రి. క్వశ్చన్ పేపర్స్ను 1 గంట సేపు తనకిమ్మని ప్రసాదరావు తనని అడిగేసరికి అతను తనకెందుకు సహాయం చేశాడో అర్థమవుతుంది అవినాష్కి. మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ పేపర్స్ అడ్డదారిలో తెప్పించి ప్రత్యూష చేత ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయిస్తాడు అవినాష్. మరి ప్రస్తుతంలోకి వెళ్దామా? ఈరోజు నేను హాల్ టికెట్ తెచ్చుకునేందుకు కాలేజీకి వెళ్ళాను. అప్పుడే ఎగ్జామ్ రాసి బయటకు వస్తున్న ఇంటర్ స్టూడెంట్స్ కొంతమంది అత్యుత్సాహంగా ఉన్నారు. వారు 100కి 99 మార్కులు వస్తాయని ఒకరికొకరు హామీ ఇచ్చుకుంటూ ఉంటే నేను ఆశ్చర్యపోయాను. తీరా ఒకరిద్దరు స్టూడెంట్స్ని అడిగాక తెలిసింది వారంతా పద్మజ ట్యూటోరియల్ స్టూడెంట్స్ అని. నేను మరి కాస్త ఎంక్వైరీ చేస్తే ఆ ట్యూటోరియల్లోని స్టూడెంట్స్కి క్వశ్చన్ పేపర్ ముందుగానే అందిందని అర్థమైంది. నిరంజన్ కనుబొమ్మలు ముడిపడ్డాయి. నువ్వు చెప్పేది నిజమా అన్నాడు ఆశ్చర్యంగా. అవును. నిరంజన్ కింది పెదవి పై పంట నొక్కుంటూ కొద్ది క్షణాలు మౌనంగా ఉండిపోయాడు. అతడి మౌనం వెనక ఎన్నో రకాల ఆలోచనలు. వాస్తవంలో ఇలాంటి నిజాలను పరిశోధించి బయటపెట్టడంతోనే ఒక జర్నలిస్ట్కి నిజమైన సంతృప్తి లభిస్తుంది. పద్మజ ట్యూటోరియల్ ఎక్కడుంది? విజయ్ జవాబు చెప్పాడు. అతడు ఎక్కువసేపు ఆలోచించలేదు. సుశిక్షితుడై సైనికుడు అయి యుద్ధ రంగంలో వెనువెంటనే ఎలా రియాక్ట్ అవుతాడో సైనికుడు, అలా అతడు వెనువెంటనే తమ్ముడు వైపు తిరిగి చెప్పాడు. విజయ్, పద్మజ ట్యూటోరియల్లో ఇంటర్ 2nd ఇయర్ కుర్రాళ్ళకి కోచింగ్ క్లాసులు ఏ టైంలో జరుగుతాయో నాకు ఇన్ఫర్మేషన్ కావాలి. 1 గంట తర్వాత నేను ఇంటికి ఫోన్ చేస్తాను. అప్పటికీ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఉంచు. ఇక విజయ్ తలాడించాడు. తన అన్నయ్య ఏ విషయంలోనైనా తలదూరిస్తే అంతు తెలుసుకునే వరకు పోరాడతాడని అతడికి తెలుసు. తను ఊహించిందే వాస్తవం అయితే అన్నయ్య మరో సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నాడు. నిరంజన్ బయటికి నడిచాడు. 1/2 నిమిషం తర్వాత స్కూటర్ స్టార్ట్ అయిన శబ్దం వినిపించింది. విజయ్కి స్కూటర్ శబ్దం మెల్లగా దూరమైంది. విజయ్ భోంచేసిన వెంటనే ఇల్లు దాటాడు. అతడికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ సేకరించడానికి మరో 1/2 గంట పట్టింది. అతడు ఇంటికొచ్చిన 1/2 గంట తర్వాత నిరంజన్ నుంచి ఫోన్ వచ్చింది. ఎరా, ఇన్ఫర్మేషన్ సేకరించావా లేదా? సేకరించాను. అతడు తను సేకరించిన వివరాలన్నీ అన్నయ్యకి ఎకరువు పెట్టాడు. సరే, ఇక నేను ఆ విషయం చూసుకుంటాను. వీలైతే 7ంటికి ఆ ట్యూటోరియల్ ముందు నువ్వు ఉండు. నేను ఖచ్చితంగా అక్కడికి వస్తాను. ఆల్ రైట్, అలాగేరా అని నిరంజన్ ఫోన్ పెట్టేశాడు. విజయ్ కాసేపు పడుకొని లేచాడు. సాయంత్రం నీట్గా డ్రెస్ చేసుకుని పద్మజ ట్యూటోరియల్ వైపు నడిచాడు. అతడు అక్కడికి చేరుకున్నాక అటు చూస్తే అప్పుడే స్టూడెంట్స్ ఉత్సాహంగా లోపలికి వెళ్తూ ఉన్నారు. వారందరి మొహాల్లో ఏదో సాధించిన ఆనందం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. బహుశా గత రాత్రి చదువుకున్న ప్రశ్నలు యథాతథంగా ఎగ్జామినేషన్ హాల్లో ప్రశ్నాపత్రం రూపంలో ఎదుట నిలిచేసరికి కలిగిన హుషారు కాబోలది. మరో 1 గంట తర్వాత నిరంజన్ స్కూటర్ మీద అక్కడికి వచ్చాడు. అతడు రోడ్డు అంచున స్కూటర్ ఆపుకొని అటు ఇటు చూస్తుంటే విజయ్ అన్నయ్య దగ్గరగా నడిచాడు. నిరంజన్ తమ్ముడిని చూసి, ఎరా, స్టూడెంట్స్ అందరు లోపలికి వెళ్ళారా ప్రశ్నించాడు. విజయ్ తలాడించాడు. మరి ఇప్పుడు వారి నుంచి క్వశ్చన్ పేపర్ కొట్టేయటం ఎలా? విజయ్ 1/2 నిమిషం ఆలోచించి చెప్పాడు. మీరు ఇక్కడే ఉండండి, నేను వారి స్టూడెంట్ లాగే లోపలికి వెళ్తాను. ఒకవేళ ప్రశ్నలు ఓరల్గా చెప్తే కొంత కష్టం అవుతుంది. అలా కాకుండా ప్రశ్నాపత్రాల జిరాక్స్ కాపీలు వారికి అందజేస్తే ఏ కుర్రాడి నుంచో దబాయించి లాక్కోవచ్చు. ఏ విషయం నేను లోపలికి వెళ్ళాక తెలుస్తుంది. నిరంజన్ తలాడించాక జాగ్రత్త అన్నాడు. విజయ్ సన్నగా నవ్వి లోపలికి వెళ్ళిపోయాడు. నిరంజన్ తమ్ముడు కోసం ట్యూటోరియల్ గేటు బయట ఎదురు చూడసాగాడు. 1/2 గంట తర్వాత విజయ్ గేటు దాటి రోడ్డు వైపు రావడం చూసి తమ్ముడికి ఎదురెళ్ళాడు నిరంజన్. ఏమైందిరా? మన ప్లాన్ గ్రాండ్ సక్సెస్ అవుతుందని అనుకుంటున్నా. స్టూడెంట్స్కి ఓరల్గా కాదు, జిరాక్స్ కాపీలు అందజేసి మరెవరికీ కనిపించకుండా జాగ్రత్తగా చదువుకోమని చెప్పడం నేను కిటికీ దగ్గర నిలబడి విన్నాను. అప్పుడే కిటికీలోంచి తొంగి చూస్తే రెడ్ కలర్ టీషర్ట్ వేసుకుని ఉన్న కుర్రాడు ప్రశ్నాపత్రాన్ని తన బుక్స్లో పెట్టుకోవడం కనిపించింది.
ఈజ్ ఇట్? ఎస్, తలాడించాడు విజయ్. మరి ఆ కుర్రాడి నుంచి ఆ బుక్స్ కొట్టేయటం ఎలా? సాలోచనగా అన్నాడు. అంతలోనే ఏదో తోచినట్టు, ఇలా చేస్తే ఎలా ఉంటుంది విజయ్ అన్నాడు. ఎలా? ఆ కుర్రాడు గేటు దాటి బయటికి రాగానే నాకు చూపించు. నేను స్కూటర్లో వేగంగా ఆ కుర్రాడి దగ్గరికి వెళ్ళి, ఏ మిస్టర్, నీ బుక్స్ ఇలా ఇవ్వు అంటాను కమాండింగ్గా. అతడు బిత్తరపోవటం ఖాయం. అతను తేరుకునేసరికే నా జేబులోంచి ప్రెస్ కార్డు తీసి ఐఆమ్ ఫ్రమ్ దిస్ అంటూ చప్పున కార్డు తిరిగి జేబులో పెట్టేసుకుని అతడు బుక్స్ తీసుకుని, వీటిని నువ్వు పోలీస్ స్టేషన్ నుంచి కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోయాను అనుకో. నేను అనుకోవటం నా స్పీడ్కి అతడికి ఏం అర్థం కాదు. పోలీస్ స్టేషన్ నుంచి కలెక్ట్ చేసుకునేసరికి బిత్తరపోతాడు. అప్పటికే నేను నా పని ముగించుకుని ముందుకు వెళ్ళిపోతాను. గుడ్ ఐడియా అన్నాడు విజయ్. వారిద్దరూ గేటు కాసింత దూరం నిలబడి స్టూడెంట్ కుర్రాళ్ళు లోపల నుంచి ఎప్పుడు బయటకు వస్తారా అని ఎదురు చూస్తున్నారు. అర్ధగంట తర్వాత స్టూడెంట్స్ గుంపులుగా బయటికి రావడం కనిపించింది. విజయ్ నిరంజన్కి ఆ కుర్రాడిని చూపించాడు. నిరంజన్ స్కూటర్ స్టార్ట్ చేసుకుని వేగంగా అటు వెళ్ళాడు. విజయ్ ఊపిరి బిగబట్టి అటుకేసి చూస్తూ ఉండిపోయాడు. నిరంజన్ ఆ కుర్రాడితో మాట్లాడుతున్నాడు. ఆ కుర్రాడు బెక్క చచ్చిపోయి చూస్తున్నాడు. మిగిలిన కుర్రాళ్ల మొహంలోనూ కంగారు కనిపిస్తోంది. నిరంజన్ ఆ కుర్రాడి చేతిలోని పుస్తకాలు అందుకున్నాడు. స్కూటర్ స్టార్ట్ చేసుకుని ముందుకు వెళ్ళిపోయాడు. తరువాత విజయ్ దీర్ఘంగా నిట్టూర్చాడు. అతడి పెదాల మీద చిరునవ్వు ఉదయించింది. మరి ఆ కుర్రాడు ఏం చేస్తాడోనని చూస్తే ఆ కుర్రాడు తిరిగి ట్యూటోరియల్ లోపలికి పరిగెత్తడం కనిపించింది. బహుశా తన మాస్టర్కి జరిగిన విషయం వివరించవచ్చు, కానీ ఆ మాస్టర్ మాత్రం ఏం చేయగలడు? విజయ్ ఇంటి ముఖం పట్టాడు. అతడు ఇల్లు చేరుకునేసరికి నిరంజన్ ప్రశ్నాపత్రాన్ని టీపా మీద పెట్టుకుని దాన్నే తదేకంగా చూస్తున్నాడు. అతడు అన్నయ్యకి దగ్గరగా వెళ్ళాడు. ఏంటన్నయ్య అలా చూస్తున్నావు? నేను ప్రశ్నాపత్రాన్ని చూడటం లేదు, మనసులో అంతర్మదనం మొదలైంది. అంటే? నిరంజన్ కుర్చీలో వెనక్కి వాలి తిరిగే సీలింగ్ ఫ్యాన్ వైపు చూస్తూ ఉండిపోయాడు చాలాసేపు. చెప్పనయ్యా. విజయ్, అంతర్మదనం అంటే ఒకవైపు వృత్తి, మరోవైపు 7.5 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన విషయం. ఆ విషయం గురించి వేదన నన్ను పడనీయకుండా చేస్తున్నాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేను ఈ రాత్రికి పత్రికలో ఈ ప్రశ్నాపత్రం ప్రింట్ అయ్యేలా చూస్తే రేపు ఖచ్చితంగా ఈ పరీక్షల్ని క్యాన్సిల్ చేస్తారు. అడ్డదారిన విజయం చేజిక్కించుకోవాలనుకుంటున్న కొద్దిమంది విద్యార్థులను పక్కన పెడితే లక్షలాది విద్యార్థులు ఈ పరీక్షల కోసం నెలల తరబడి కష్టపడి చదివి ఉంటారు. సిన్సియర్గా పరీక్షలు రాస్తుంటారు. అలాగే వారి తల్లిదండ్రులు పరీక్షలు అయ్యాక పలానా అంటూ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేసుకుని ఉంటారు. రేపు ఈ పరీక్షలు క్యాన్సిల్ అయితే ఇప్పటివరకు చేసిన పిల్లల కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. తల్లిదండ్రుల ప్లాన్స్ కూడా తలకిందులవుతాయి. సో అంతమంది విద్యార్థులకు మానసిక క్షోభ, తల్లిదండ్రులకు ఆవేదన కలిగించడం న్యాయమా? సరే, నేను ఈ ప్రశ్నాపత్రాన్ని నా దగ్గరే ఉంచేసుకుంటాను. అప్పుడు మాత్రం అన్యాయం జరగటం లేదు. కష్టపడిన పిల్లలు తెచ్చుకున్న మార్కుల కన్నా ప్రశ్నాపత్రాన్ని చేజిక్కించుకున్న కుర్రాళ్ళు ఎక్కువ మార్కులు తెచ్చుకుంటారు. దాంతో కష్టపడిన కుర్రాడికి కష్టపడటం మీద ఆసక్తి పోతుంది. భవిష్యత్తులో అతడు సులభ మార్గాల ద్వారా విజయం సాధించడానికి ప్రయత్నించడం మొదలెడతాడు. అంటే సమాజంలో అవినీతిని ప్రోత్సహించినట్టు అవుతుంది. అంతేకాదు, తప్పు బయట పడలేదు అనుకుంటే ఈనాటి అవినీతి పరులు మరింత పెట్టరేగిపోయి రేపటి రోజు ఈ పరీక్షా విధానాలనే గేలి చేస్తూ పరీక్షా పత్రాలను వీధుల్లో బఠానీల్లో అమ్ముతారు. నిరంజన్ ఊపిరి పీల్చుకోవటం కోసం 2 సెకండ్లు ఆగాడు. అతడు అన్నగారి మీదే చూపు నిలిపాడు. అదీ కాక వాస్తవం ఎంత భయంకరమైందైనా దానివల్ల లాభనష్టాలు చూడకుండా ప్రజలకు తెలియచేయటం జర్నలిస్ట్గా నా బాధ్యత. ఆ బాధ్యతను నేను సక్రమంగా నిర్వర్తించి తీరాలి. ఇదిగో ఇలాంటి సమయంలో ఏ జర్నలిస్ట్ అయినా కొంత సందిగ్ధావస్థలో పడతాడు. అతడు నవ్వి తను చెప్పదలుచుకున్న చివరి వాక్యం చెప్పాడు. చివరికి తన వృత్తికే ప్రాధాన్యత ఇస్తాడు. తన అన్నగారు తీసుకున్న నిర్ణయం ఏమిటో విజయ్కి అర్థమైపోయింది. అతను సంతృప్తిగా నవ్వాడు. ఇక మర్నాడు ప్రముఖ దినపత్రికలో ఆ ప్రశ్నాపత్రం యథాతథంగా ప్రింట్ అయింది. ఉదయమే దినపత్రికలో ఆ ప్రశ్నాపత్రాన్ని చూసుకున్న విద్యార్థులు ఏం కాబోతుందో అని భయపడ్డారు. తమ దగ్గరున్న ప్రశ్నాపత్రాలతో ఆ ప్రశ్నాపత్రాన్ని పోల్చి చూసుకున్న విద్యాశాఖ అధికారులు ఏం చేయాలో తోచక కంగారు పడ్డారు. ఇంటర్మీడియట్ పేపర్ లీక్ అయిందని రాష్ట్రం అంతా తెలిసిపోయింది. ప్రభుత్వ యంత్రాంగంలో కదలికి వచ్చింది. పోలీసుల విషయాన్ని ఆరా తీసి పద్మజ ట్యూటోరియల్ మీద దాడి చేసి రాంబాబును అరెస్ట్ చేశారు. అతడికి 4 దెబ్బలు పడేసరికి అవినాష్ పేరు చెప్పేశాడు. ప్రమాదం ముందుగానే పసిగట్టిన అవినాష్ పోలీసులకు చేతికి చిక్కకుండా పారిపోయాడు. ఇంటర్ పరీక్షలు రద్దు చేసి కొత్తగా పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇక గాయత్రిని పరామర్శించి వద్దామని రవీంద్ర అనడంతోనే ఉమా, అందువల్ల మనకేమీ ప్రమాదం ఉండదు కదండి అంది.
ప్రమాదం ఎందుకు? అతడు ఆశ్చర్యపోతూ అడిగాడు. అదేనండి, అతగాడేమో తప్పు చేసి పారిపోయాడు. ఇప్పుడు ఆ ఇంటి చుట్టూ పోలీసులుండి ఆ ఇంటి మీద ఒక కన్నేసున్నారని మీరు చెప్తున్నారు. మరి అలాంటప్పుడు మనం వారింటికి వెళ్తే పలకరించడానికి వెళ్ళినా ఆ పోలీసులు మనల్ని కూడా అనుమానించి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళిన 4 దాన్ని నిజం చెప్పమన్నారు కదా. ఆ మాటలకు కొంత నిజం ఉన్నప్పటికీ అతను అనుమానం కలగని విధంగా నవ్వేశాడు. పోనీ లాఠీ దెబ్బలు ఎలా ఉంటాయో రుచి చూద్దాం ఓయ్. ఇంకా నయ్యం, లాకప్ డెత్ అయిపోదామని లేదు. ఆమె కూడా నవ్వుతూనే పలికింది. వారికి కాసింత దూరంలో కూర్చున్న వంశీకృష్ణ వారి మాటలు మౌనంగా వింటున్నాడు. రవీంద్ర కొద్ది క్షణాల తర్వాత అన్నాడు, వారింటి చుట్టూ పోలీసులు ఉండొచ్చు కానీ మనకు భయం ఏమిటి? అతడు పక్కింటి వ్యక్తిగా మనకు పరిచయం, పక్క ఆఫీసు ఉద్యోగిగా స్నేహం. ఒక వ్యక్తితో స్నేహం ఉన్నంత మాత్రాన అతడి నేరాల్లోనూ హస్తం ఉంటుందని ఎలా అనుకుంటారు? అయినా నేరాలలో హస్తం ఉండే వ్యక్తులు ఇలాంటి సమయాల్లో దగ్గరికి రారన్నది పోలీసులకి తెలిసే ఉంటుంది. అయినా వెళ్ళటం అవసరమంటారా నాన్న? అప్పటి వరకు మౌనంగా ఉన్న వంశీకృష్ణ తండ్రిని చూస్తూ ప్రశ్నించాడు. అతడు తల తిప్పి కొడుకు మొహంలోకి చూశాడు. వంశీకృష్ణ మొహంలో అవినాష్ పట్ల కాసింత అసహ్యం స్పష్టంగా కనిపిస్తోంది. మితిమీరిన స్వార్థంతో అవినాష్ చేసిన తప్పుకు బలైన వాడు వంశీకృష్ణ. ఆ కుర్రాడే కాదు, సుమారు 7.5 లక్షల మంది ఇంటర్ విద్యార్థులు జీవితాలతో ఆడుకున్నాడు అవినాష్. వంశీకృష్ణ మొహంలో కేవలం అవినాష్ పట్ల అసహ్యత మాత్రమే కదలాడుతోంది. కానీ మిగిలిన లక్షలాది విద్యార్థులు అవినాష్ను తిట్టు తిట్టకుండా తిట్టుకుంటూ ఉండొచ్చు. ఒకవేళ పొరపాటున అతడు వారిలో ఏ కొందరి కంటపడిన రాళ్లతో కొడుతూ తరుముతూ ఉంటారు. పిల్లల చేత అసహించుకోబడే స్థితి కన్నా నీచ నికృష్ట పరిస్థితి మరొకటి ఉండదు. ఎంత అత్యాశ ఉన్నప్పటికీ అంత అధోగతికి దిగజారటం మనిషి అనేవాడు చేయదగిన పని కాదు. రవీంద్ర తలాడిస్తూ, అవసరమా అంటే మరి ఇలా వెళ్ళి పరామర్శించడం వల్ల నాకు కలిగే ప్రయోజనం అంటే ఏమి లేదు. కానీ ప్రయోజనాల దృష్ట్యానే మనుషుల మధ్య సంబంధాలు ఏర్పడటం సరైన ధోరణి కాదు వంశీ. ఒక మనిషి మనకు చెడు చేయొచ్చు, మంచి చేయొచ్చు, కానీ అవతల ఆ వ్యక్తి ఆపదలో ఉన్నప్పుడు కనీసం పరామర్శించడం మానవతా ధర్మం. అయినా నేను ఇప్పుడు అవినాష్ని పరామర్శించకపోవటం లేదు. అతడి కుటుంబానికి 4 ధైర్యవచనాలు చెప్పి రావాలనుకుంటున్నాను. వంశీకృష్ణ తలదించుకున్నాడు. రవీంద్ర ఉమ వైపు తిరిగి చెప్పాడు, నేను ఆఫీస్ నుంచి వచ్చే టైంకి రెడీగా ఉండు, ఇద్దరం బయలుదేరదాం. ఆమె తలాడించింది. రవీంద్ర బయటికి నడిచి స్కూటర్ స్టార్ట్ చేసుకుని ఆఫీస్ వైపు సాగిపోయాడు. ఆఫీస్ చేరుకోగానే అతనికి ఒక విషయం తెలిసింది. అవినీతికర కార్యకలాపాల్లో ఇరుక్కున్నందున అవినాష్ని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. నేరం రుజువైన పక్షంలో అతన్ని ఉద్యోగంలోంచి టర్మినేట్ చేసే అవకాశమూ ఉంది. రవీంద్ర సిన్సియర్గా బాధపడ్డాడు. చిచి, అవినాష్ అత్యాశ అతన్ని ఎంత హీనస్థితికి దిగజార్చింది, ఎన్ని రకాల ప్రమాదాల్లోకి నెట్టింది. ఇదంతా కేవలం అత్యాశ ఫలితమే. ఎప్పుడు తన సీట్లో కూర్చుంటే సర్వం మర్చిపోయి ఆఫీస్ పనిలో లీనమైపోయే రవీంద్ర ఆ రోజు పనిచేయలేకపోయాడు. అవినాష్ ఆలోచనలు అతన్ని అశాంతికి గురి చేశాయి. రవీంద్ర ఆఫీసర్ దగ్గర పర్మిషన్ తీసుకుని మధ్యాహ్నం ఇంటికి తిరిగి ముఖం పట్టాడు. మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చిన భర్తను చూసి, ఏమిటండి ఇంత త్వరగా వచ్చేశారు అంది కాసింత ఆశ్చర్యంగా. రవీంద్ర ఆమెకు అవినాష్ సస్పెన్షన్ గురించి చెప్పాడు. ఈసారి ఆమె కూడా సిన్సియర్గా బాధపడింది. అయితే ఆ బాధ అవినాష్ గురించి కాదు, గాయత్రి ప్రత్యూషల గురించి. అయితే మనం సాయంత్రం బయలుదేరి వెళ్ళి గాయత్రిని పరామర్శించొద్దామా అందామె. సాయంత్రం వరకు వద్దు, మరో అర్ధగంటలో బయలుదేరదాం అన్నాడు. ఆమె భర్త వైపు కొద్ది సెకండ్లు అదోలా చూసి ఆ తర్వాత భుజాలు ఎగరేస్తూ, అలాగే వెళదాం, మరి తయారవుతాం అంటూ బెడ్రూమ్ వైపు నడిచింది. అర్ధగంట తర్వాత వారిద్దరూ స్కూటర్లో అవినాష్ ఇంటి వైపుకు సాగారు. పావుగంట తర్వాత అవినాష్ ఇంటి వీధి మలుపు తిరిగేటప్పుడు రవీంద్ర కను చివరల నుంచి పరిసరాలను గమనించాడు. వీధి మొదట్లోనే 2 పోలీసులు మఫ్టీలో ఉన్నారు. ఆ వీధిలో స్కూటర్ ముందుకు పోనిస్తుంటే అక్కడక్కడ 2-3 కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్న పోలీసులు కనిపించారు. చివరికి అవినాష్ ఇంటి ముందు కూడా 2 పోలీసులు ఉన్నారు. గత 2 రోజులుగా అవినాష్ కోసం రాష్ట్ర వ్యాపితంగా పెద్ద ఎత్తున గాలింపు జరుగుతోంది. అతన్ని పట్టించిన వారికి 50,000 రూపాయల బహుమతి అంటూ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రకటించేసింది. అయితే అదృష్టం ఏమిటంటే అవినాష్ భార్యని కూతుర్ని అరెస్ట్ చేసి స్టేషన్లో కూర్చోబెట్టకపోవటం. అతడి స్కూటర్ ఆ ఇంటి ముందు ఆగడంతోనే ఇరుగు పొరుగు వారు ఆ శబ్దానికి ఇళ్లలోంచి బయటకు వచ్చి వారిద్దరి కేసు చూశారు. 3 రోజుల నుంచి ఆ వీధిలోని వ్యక్తుల కళ్ళన్నీ ఆ ఇంటి మీదే ఉండుంటాయని రవీంద్రకు తెలుసు. ఆ ఏరియాలోని అన్ని వీధుల్లోని వ్యక్తులు ఆ వీధికి వచ్చి ఆ ఇంటిని చూసి ఏవేవో కామెంట్స్ కూడా చేసుకుంటూ ఉండొచ్చు. ఇక ప్రెస్ వారు ఆ ఇంటిని ఫోటో తీసి పత్రికల్లో ప్రింట్ చేశారు. ఛానల్స్ వారు టీవీల్లో చూపించేశారు. రవీంద్ర స్కూటర్ దిగుతున్నప్పుడే పోలీసులు వారి దగ్గరగా వచ్చారు. ఎవరు కావాలి? అతడు తన గురించిన పూర్తి వివరాలు చెప్పాడు. ఆ కుటుంబాన్ని
పరామర్శించి వెళ్దామని వచ్చాను. లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న ఇలాంటి నీచుల కుటుంబాలకి పరామర్శేమిటి సార్, ఒక పోలీసు వ్యంగ్యంగా అన్నాడు. అతడు నీచుడే ఉండొచ్చు, అతడి కుటుంబంలోని వ్యక్తులు కూడా నీచులై ఉండాలని రూల్ ఏం లేదుగా. రవీంద్ర నవ్వుతూనే అన్నాడు. అది నిజమే అనుకోండి, ఓ పోలీస్ తలాడించాడు. మరో పోలీస్ అన్నాడు, కానీ మిమ్మల్ని లోపలికి పంపించడానికి మాకు అనుమతి లేదు. అంటే మీరు ఈ ఫ్యామిలీని హౌస్ అరెస్ట్ చేశారా? ఈసారి రవీంద్ర కాస్త సీరియస్గా అడిగాడు. ఆ పోలీస్ కాస్త తడబడ్డాడు. అరెస్ట్ అంటే అరెస్టేం కాదు, కానీ పరారీలో ఉన్న వ్యక్తి గురించిన ఇన్ఫర్మేషన్ ఎవరైనా తీసుకొస్తారేమోనని మా డిపార్ట్మెంట్ అనుమానం. అలాంటి అనుమానమే ఉంటే మీరు నా అడ్రస్ తీసుకోండి, మీ ఇన్వెస్టిగేషన్కి నేను నిరభ్యంతరంగా కోఆపరేట్ చేస్తాను. వారిద్దరూ ఆ గేటు తీసుకొని అడుగు పెట్టుతుంటే ఆ ఇల్లు శ్మశాన వాతావరణాన్ని గుర్తుకు తెచ్చింది. వారు ముందుకు నడుస్తూనే మొహాలు చూసుకున్నారు. తలుపు సమీపించాక ఉమా కాలింగ్ బెల్ నొక్కింది. 2 నిమిషాల తర్వాత తలుపు తెరుచుకుంది. ఎదురుగా గాయత్రి. ఆమెను చూసి వారిద్దరూ ఉలిక్కిపడ్డారు. అసలు ఆమె గాయత్రి అయినా అన్న అనుమానం వారికి కలిగింది. ఎత్తైన బుగ్గలతో మెలమెల మెరిసి ఆమె ముఖం వాడిపోయిన పువ్వుల కళావిహీనంగా కనిపిస్తోంది. ఈ 3 రోజులుగా భోంచేసి ఉండకపోవచ్చు, అందువల్లే బుగ్గలు కూడా పీక్కుపోయాయి. నిద్రలేమితో కన్నులు లోతుకుపోయాయి. విపరీతమైన టెన్షన్, భయం, బాధ ఒక్కసారిగా మనిషిని చుట్టుముడితే ఆ మనిషి రూపురేఖలే మారిపోతాయనేందుకు గాయత్రి ప్రత్యక్ష సాక్షిలా కనిపిస్తోంది. గాయత్రి వారిని చూసింది. అప్పటి వరకు ఓదార్చేవారు లేకపోవటం వలన ఘనీభవించినట్టున్న ఆమె దుఃఖం వారిని చూడటంతోనే ఆప్యాయత స్పర్శకు కరిగి వెల్లువైనట్టుగా ఒక్కసారిగా బయటపడింది. ఆమె వారిని లోపలకు కూడా రానివ్వలేదు. వాకిటనే వదినా అంటూ ఉమ్మను పట్టుకుని ఏడవసాగింది. రవీంద్రకి ఏం చేయాలో పాలు పోలేదు. అతడు ఇంట్లోకి అటు ఇటు చూస్తే హాల్లో మూలగా నేల మీద కూర్చునున్న ప్రత్యూష కనిపించింది. అతడు ప్రత్యూష కేసు చూసి మరింత ఆశ్చర్యపోయాడు. గాయత్రి దిగులు పడిపోయి కనిపిస్తే ఆ అమ్మాయి ఏకంగా 10 లంకణాలు చేసిన దానిలాగా నీరసంగా కనిపిస్తుంది. జుట్టంతా కూడా చెదిరిపోయి ఉంది. బొగ్గలు ఎర్రగా కందిపోయి చేతి వేళ్ల ముద్రలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ అమ్మాయి అలా ఉండటానికి కారణం ఏమిటి? తన కారణంగానే ఇంటికి ఆ పరిస్థితి వచ్చిందని దిగులా? ఆ కారణంగానే గాయత్రి ఆ పిల్లను కొట్టిందా? అలా కావటానికి అవకాశమే లేదు. ఆ అమ్మాయి ఆ విషయంలో నిమిత్త మాత్రురాలు. తండ్రి అత్యాశతో ఎలా చెప్తే అలా నడుచుకుంది. అంతే మరి. 10 లంకణాలు చేసినట్టు దిగులు పడిపోవడానికి కారణం ఏమిటి? బొగ్గల మీద దెబ్బలు తగిలేందుకు ఆ పిల్ల చేసిన తప్పేమిటి? అతడు అయోమయంగానే ఆ అమ్మాయి కేసు చూస్తూ ఉండిపోయాడు. 1/2 నిమిషం తర్వాత గాయత్రి ఏడు పాపింది. అప్పుడే ఈ లోకంలోకి వస్తూ రవీంద్రను చూస్తూ, "రండన్నయ్య గారు, లోపలికి రండి" అంది. అతను లోపలికి నడిచాడు. గాయత్రి ఉమను చేపట్టుకుని లోపలికి తీసుకొచ్చింది. గాయత్రి వారిద్దరినీ సోఫాలో కూర్చోబెట్టాక తాను కింద కూర్చుంది. ఆమెను సోఫాలో కూర్చోబెట్టాలని ఉమ చేసిన ప్రయత్నం వృధా ప్రయాస అయింది. వారిద్దరూ గాయత్రిని ప్రత్యూషని మార్చి చూస్తూ ఉండిపోయారు. గాయత్రి ఏడు పాపిందే గాని గొంతు పెగిలి మాట రావటం లేదు. ఆమెకు వారితో ఏం మాట్లాడాలో కూడా అర్థం కానట్టుంది. అయితే తనకు ఆత్మీయులు దగ్గరగా వచ్చినట్టుగా కొంత ధైర్యం తెచ్చుకున్నట్టుగా కనిపిస్తోంది. ప్రత్యూష మాత్రం వారి వైపు చూడటమే లేదు. తల్లి ఏడుపు వినిపించిన ఆ ఇంటికి మరెవరైనా వచ్చినా ఆమె కనీసం తల తిప్పి చూడలేదు. ఏదో షాక్తో ఉన్నట్టుగా ఎదురు చూస్తోంది. చాలాసేపటి తర్వాత గాయత్రి పెదవి విప్పింది. "వదినా, ఏమిటో మా బ్రతుకులు ఇలా అయిపోయాయి." ఆమెకు మరోసారి దుఃఖం పుంజుకొచ్చింది. మాటలు ఆగిపోయాయి. ఉమా ఆమె భుజం మీద చెయ్యేసి, "ఊరుకో గాయత్రి, ఊరుకో. కష్టాలు మనుషులకు కాక మానులకు వస్తాయా?" అంది. "కానీ మాకు కష్టాలు రాలేదు వదినా. ఆయన కోరి కష్టాలు తెచ్చుకున్నారు." "అవినాష్ కూడా ఇలా జరుగుతుందని ఊహించి ఉండలే అమ్మా. ఊహించుంటే అలా ఎందుకు చేస్తాడు?" ఈసారి రవీంద్ర అన్నాడు. "అత్యాశతో అక్రమాలకు పాల్పడితే ఎప్పటికైనా కష్టాలు తప్పవు కదా అన్నయ్య. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ అత్యాశ కళ్ళు కప్పేస్తుంది, ఆకాశానికి నిచ్చెన వేయమంటుంది. ఇదిగో ఇప్పుడు నిచ్చెన విరిగిపోయింది. మేము కింద పడ్డాం. ఇప్పుడు అందరూ మమ్మల్ని చూసి నవ్వేవారే. ఎవరూ జాలిపడరు, పైకి తీసేందుకు కూడా సహాయం చేయరు." ఆమె వెక్కి ఏడవసాగింది. కొద్ది క్షణాల పాటు ఆమెను ఓదార్చే ప్రయత్నం ఏదీ చేయలేదు వారిద్దరూ. ఆమె దుఃఖం కొంత తగ్గాక రవీంద్ర అడిగాడు, "ప్రత్యూష మరీ బెంబేలు పడిపోయినట్టయింది. తండ్రి విషయం ఆ పిల్లను బాగా భయపెట్టినట్టుంది. కాసంత నువ్వైనా ధైర్యం చెప్పాల్సిందమ్మా." అతడి మాటలు పూర్తి కాకుండానే గాయత్రి కొంగును నోట్లో కుక్కుకుంది. కన్నుల వెంట ధారాపాతంగా నీరు కారటం మొదలైంది. వారి మనసుల్లో ఏదో అనుమానం, అయినా బయటపడలేదు. "ఏడవకమ్మా" అనునయంగా అన్నాడు రవీంద్ర. "నా బ్రతుకుకిక ఏడుపు మాత్రమే మిగిలింది అన్నయ్య గారు.
తండ్రి మాత్రమే కాదు కూతురు కూడా ఈ ఇంటికి చెడ్డ పేరు తీసుకొచ్చింది. అతడు కాసింత ముందు కొంగాడు. ఏం జరిగిందమ్మా? అది ఆ పిల్ల తప్పేం కాదులేండి అన్నయ్య గారు. ఆయన అత్యాశ ఆ పిల్ల తప్పు చేయడానికి కారణం. అసలు ఏం జరిగిందో చెప్పమ్మా. చిట్టు పేరుతో ప్రదీప్ ఇంటికి రావటం, ప్రత్యూష ప్రదీపుల వ్యవహారం కనిపెట్టి తన భర్తకు తెలియచేయటం, అతడు తనకు కష్టం లేకుండా మంచి అల్లుడిని సంపాదించి పెడుతుందని సంబరపడటం, మొత్తం చెప్పుకుంటూ వచ్చి అప్పటికే అలసిపోయినట్టు రొప్పసాగింది గాయత్రి. ఆ తర్వాత ఏమైంది? ఉమా ఆతృతను ఆపుకోలేకపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. తరువాయి భాగం మనం కాసేపట్లో విందాం.